లో బీమ్ అనమాట. చూసారా, మనకు అస్సలు కళ్ళకి కొట్టట్లేదు వెహికల్ యొక్క ఫోకస్, ఓన్లీ గ్రౌండ్కి కిందికే కొడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ రాజన్ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నైట్ డ్రైవింగ్ ఏ విధంగా చేయాలి, నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పబోతున్నాను. సో మనము నైట్ డ్రైవ్ చేసేటప్పుడు డే డ్రైవింగ్కి నైట్ డ్రైవింగ్కి పెద్ద తేడా ఏమి ఉండదు. డేలో మనకి విజన్ క్లియర్గా ఉంటుంది, నైట్ క్లియర్గా మనకి రోడ్ కనిపించదు. ఎందుకంటే ఎదురుగా వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ వెహికల్ యొక్క ఫోకస్ మళ్ళీ కొట్టడం, తర్వాత గ్రౌండ్ కనిపించకపోవడం ఒక్కొక్క దగ్గర జరుగుతూ ఉంటుంది. ఎదురుగా వచ్చిన వెహికల్స్కి మనం డిస్టర్బ్ చేయకుండా, డిస్టర్బెన్స్ రాకుండా, అంటే మన వెహికల్ వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు. ఆ విధంగా ఏ విధంగా డ్రైవ్ చేస్తే ఎదురుగా వచ్చిన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వదు. సో క్లియర్గా నేను చెప్పబోతున్నాను. నైట్ డ్రైవ్ చేయాలంటే హెడ్లైట్ యూసేజ్ ఏ విధంగా హెడ్లైట్ యూజ్ చేయాలి. లోకల్ రోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు ఎదురుగా కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం మెయిన్ రోడ్ వెళ్ళిపోయామంటే ఎదురుగా ఇంకా వెహికల్స్ రావు, అంటే హైవే లాంటివి. లోకల్ రోడ్లు, సిటీ రోడ్స్లో ఎదురుగా కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం హై బీమ్ అనేది వాడకూడదు. హై బీమ్ లోకల్ రోడ్లో కూడా హై బీమ్ యూజ్ చేసామంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఎదురుగా వచ్చిన వాళ్ళకి మన హై బీమ్ అనేది కళ్ళకు కొట్టడం వల్ల విజన్ కరెక్ట్గా కనిపించదు, కింద గ్రౌండ్ కూడా కనిపించదు, రోడే కనిపించదు, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో మనం లోకల్ రోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు లో బీమ్లో ఉండాలి. అయితే హై బీమ్ అంటే ఏంటి, లో బీమ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ సింబల్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇది ఆఫ్, తర్వాత ఇది పార్కింగ్ లైట్స్ ఆన్, తర్వాత ఇది హెడ్ లైట్స్ ఆన్ అనమాట. సో ఫస్ట్ ఒక స్టెప్ ఆన్ చేసామంటే పార్కింగ్ లైట్స్ ఆన్ అవుతాయి, ఇంకొక స్టెప్ ఆన్ చేసామంటే హెడ్ లైట్స్ ఆన్ అవుతాయి. ఓకే, ఇది లో బీమ్. లో బీమ్లో ఉంటే మనకి డిస్ప్లేలో బ్లూ లైట్ కనిపించదు. డిస్ప్లేలో బ్లూ లైట్ కనిపించట్లేదంటే లో బీమ్లో ఉన్నట్టు. మనము హైవే మీదకి వెళ్ళేటప్పుడు హై బీమ్ వాడాలి. ఆ హై బీమ్ అనేది ఇలా కిందికి ఇలా అంటే హై బీమ్ అవుతుంది, అప్పుడు బ్లూ లైట్ కూడా వెలుగుతుంది. చూసారా, ఇది లో బీము, ఇది హై బీమ్. సో ఈ హై బీమ్ అనేది లోకల్ రోడ్లో ఆన్ చేయకూడదు, ఎందుకంటే ఎదురుగా వచ్చిన వెహికల్స్కి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, వాళ్ళకి కనిపించదు. సో అలాంటప్పుడు మనము లో బీమ్, ఇది లో బీము, ఇది హై బీమ్ అనమాట. సో మనం ఎప్పుడైనా సరే లోకల్ రోడ్లో లో బీమ్లోనే ఉండాలి. తర్వాత హెడ్ లైట్ ఆఫ్ అంటే ఒక స్టెప్ ఆఫ్ చేస్తే హెడ్ లైట్ ఆఫ్ అయిపోతాయి, ఇంకొక స్టెప్ ఆఫ్ చేస్తే పార్కింగ్ లైట్స్ కూడా ఆఫ్ అవుతాయి. 2 స్టెప్స్ అనమాట ఇవి. మన వే ఆక్యుపై చేస్తూ ఎదురుగా ఎవరైనా వస్తే మనం ఫ్లాష్ ఇస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు దీన్ని ఇలా అంటే ఫ్లాష్ వస్తూ ఉంటుంది. చూసారా, లోపల ఇక్కడ బ్లూ లైట్ వెలుగుతుంది కదా. ఇలా నైట్ టైము మనము ఓవర్టేక్ చేసినప్పుడు కూడా దీన్ని మనము ఫ్లాష్ ఇస్తూ ఓవర్టేక్ చేయొచ్చు, ఎందుకంటే హార్న్ వినిపించకపోవచ్చు, వాళ్ళకి కనిపించదు. సో అలాంటప్పుడు మనం ఫ్లాష్ ఇచ్చామంటే వాళ్ళు అలర్ట్గా ఉంటారు, ఓకే వీళ్ళు ఓవర్టేక్ చేస్తున్నారు అని. లెఫ్ట్కి వెళ్తున్నాను. చూసారా, ఎదురుగా ఏవైనా వెహికల్స్ వస్తున్నాయో లేదో మనకి ఫోకస్ కూడా తెలిసిపోతుంది, వస్తున్నాయో రావట్లేదా అని. ఈ విధంగా ఎదురుగా 2 2 వీలర్స్ వస్తున్నాయి, ఈ 2 లో బీమ్లోనే ఉన్నాయి కాబట్టి మనకు అంత ఇబ్బందిగా లేదు. ఈ విధంగా అయితే మనము లోకల్ రోడ్లో బ్లైండ్ టర్నింగ్స్ ఉంటాయి కదా, బ్లైండ్ టర్నింగ్స్ దగ్గర చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే అటు నుంచి వచ్చిన వెహికల్స్ యొక్క హెడ్ లైట్ ఫోకస్ మనకు ముందుగానే కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, అవి ఏదో వెహికల్ వస్తుందని. ఇప్పుడు రైట్ టర్న్ తీసుకుంటున్నాను, హార్న్ కొట్టాను. ఇలా టర్న్ తీసుకునేటప్పుడు ఒకవేళ ఏదైనా వెహికల్ ఉంటే, మనం ఆల్రెడీ హార్న్ కొట్టాము, ఏదైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ యొక్క హెడ్ లైట్ ఫోకస్ మనం ముందుగానే తెలిసిపోతుంది, ఓకే వెహికల్ ఏదో వస్తుంది అని మనకి తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా చూసారా, ఇప్పుడు హెడ్ లైట్ ఫోకస్ కనిపిస్తుంది కదా. ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు నేను లెఫ్ట్కి టర్న్ అవుతున్నాను. లెఫ్ట్కి టర్న్ ఇండికేటర్ ఆన్ చేశాను. ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట, ఎక్కువ క్లియర్గా ఉండదన్నమాట. ఇప్పుడు టర్న్ తీస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోలో మా మెయిన్ రోడ్లో కూడా నేను చెప్తాను నైట్ డ్రైవింగ్ మెయిన్ రోడ్లో ఎలా చేయాలని. ఈ రోడ్లో అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. చూసారా, ఎదురుగా ఒక వెహికల్ వస్తుంది, వీళ్ళు లో బీమ్లో ఉన్నారు కాబట్టి చూసారా గ్రౌండ్కే కొడుతుంది, అలా ఉండాలన్నమాట. జస్ట్ ఇప్పుడే ఒక 2 వీలర్ క్రాస్ అయింది కదా, అది ఇప్పుడు ముందు ఆటో వస్తుంది చూసారా, అది హై బీమ్ కళ్ళకు కొడుతుంది చూసారా కంప్లీట్గా. ఇది ఎల్ఈడీస్, అవి మళ్ళీ మంచిగా రోడ్ కనిపించాలని చాలామంది ఎల్ఈడీలు వాడుతూ ఉంటారు. అంటే బయట బాగా ఎక్కువ, అంటే ఎక్కువ వాట్స్ ఉన్నవి కొనేసి ఫిట్ చేసుకుంటారు, కానీ అవి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఎదురుగా వచ్చిన వాళ్ళకి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో అలాంటివి అయితే చేయకూడదు.
ఇదంతా ఖాళీ రోడ్, సో నో ప్రాబ్లం. మళ్ళీ బిజీ రోడ్లోకి ఎంటర్ అవుతాం, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇదిగో వీళ్ళు లో బీమ్ అనమాట, చూసారా? మనకు అస్సలు కళ్ళకి కొట్టట్లేదు వెహికల్ యొక్క ఫోకస్, ఓన్లీ గ్రౌండ్కి కిందికే కొడుతుంది ఈ విధంగా. దాంతో మనకు అసలు ప్రాబ్లమే ఉండదు అలా చేశారంటే. కానీ హై బీమ్ ఆన్ చేశారంటే కంప్లీట్గా మనకేం కనిపించదు. సో చాలా ఇంపార్టెంట్. చూసారా, ఆటో వస్తుంది, దానికి ఒక్క హెడ్ లైటే ఆన్ అయింది. ఇది కూడా ప్రమాదమే మనకి. ఆటో చీకట్లో ఆటో అని తెలియదు మనకి, ఏదో బైక్ వస్తుంది అనుకుంటాం, అలా అనమాట. ప్రాపర్గా హెడ్ లైట్స్ వర్కింగ్లో ఉండాలి నైట్ డ్రైవింగ్కి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇలా ఓకే, ఎదురుగా ఒక 2 వీలర్ వస్తుంది చూసారా, అది హై బీమ్ అనమాట. చూసారా, మనకి క్లియర్గా కళ్ళకి కొడుతుంది. అలా హై బీమ్ ఏదో లో బీమ్ ఏదో మనం తెలుసుకోవచ్చు. చాలామందికి తెలియదు ఇది హై బీమో ఇక్కడ వాడకూడదు, ఇది లో బీమో ఇక్కడ వాడచ్చు అని చాలామందికి తెలియదు. తర్వాత అది హై బీము లో బీమ్ అనే ఆప్షన్ ఉందని కూడా చాలామందికి తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వెహికల్ యొక్క హెడ్ లైట్స్ ఎప్పుడైనా చూసారా? హెడ్ లైట్ పైన ఒక తార్ స్టిక్కర్, ఒక బ్లాక్ స్టిక్కర్ అతికించి ఉండేది, తెలుసా మీకు? ఓకే, ఇప్పుడు నేను మెయిన్ రోడ్లోకి వెళ్తున్నాను, రైట్ టర్న్, ఇండికేటర్ ఆన్ చేశాను. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వెహికల్స్ కంటిన్యూ ఉంటాయి ప్రస్తుతానికి. ఓకే, ఈ విధంగా. ఎస్, అంతే. ఒక వెహికల్ వెనక వెళ్ళడమే కరెక్ట్ ప్రస్తుతానికి అయితే. ఓవర్టేక్ చేయడము అందరినీ కంగారు పెట్టడం ఏం చేయకూడదు, ఎందుకంటే లోకల్ రోడ్స్లో గజిబిజిగా ఉంటాయి, అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ రావడం. ఇలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, మనుషులు ఉంటారు, పెడెస్ట్రియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఈ విధంగా స్లోగానే వెళ్ళాలి ప్రస్తుతానికైతే. నైట్ విజన్ ఇలా ఉంటుందన్నమాట. వెహికల్ దూరం ఉన్న వెహికల్ కనిపించదు. నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు మన ముందు వెహికల్, దాని తర్వాత వెహికల్ మాత్రమే మనకు కనిపిస్తాయి. దాని తర్వాత వెహికల్స్ ఏం జరుగుతుందని మనకు అంత క్లియర్గా కనిపించదు. కాబట్టి వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి నైట్ డ్రైవ్ చేసేటప్పుడు. డేలో కంటే నైట్ డ్రైవ్ చేసేటప్పుడు వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మన ముందు వెహికల్ మాత్రమే మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలము. దాని తర్వాత వెహికల్ ఏ విధంగా వెళ్తుంది, దాని మూమెంట్స్ ఏంటని మనము చూసుకోలేము, ఎందుకంటే అది కనిపించదు కూడా కరెక్ట్గా. సో మనము డిస్టెన్స్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా ఇక్కడ లెఫ్ట్లో నేను ఆపుతున్నాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇప్పుడు మీకు అంటే ఇది శాంపిల్గా జస్ట్ నైట్ టైము తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్ని చెప్పాను మీకు. 10-15 ఇయర్స్ బ్యాక్ వెహికల్స్కి హెడ్లైట్స్ మీద ఒక నల్లటి ఒక బ్లాక్ కలర్ స్టిక్కర్ అంటించేవాళ్ళు, ఎందుకంటే ఎదురుగా వచ్చిన వాళ్ళకి మన వెహికల్ యొక్క ఫోకస్ వాళ్ళకి కొట్టకుండా గ్రౌండ్ మీద పడడానికి ఒక స్టిక్కర్ అతికించేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు హై బీమ్ లో బీమ్ అనేది ఉండేది కాదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే హై బీమ్ లో బీమ్ అనే ఆప్షన్ వచ్చింది. అప్పుడు ఏంటంటే హెడ్లైట్ ఆన్ అంటే ఆన్, అంతే. ఇదివరకు ఆ స్టిక్కర్ లేదంటే ఆర్టీఓ వాళ్ళు పట్టుకొని ఫైన్ వేసేవాళ్ళు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. నైట్ డ్రైవింగ్ హైవే మీద ఏ విధంగా చేయాలని కూడా నేను చెప్తాను. నేను కోరుకునేది ఒకటే, మనం రోడ్ మీద డ్రైవ్ చేసేటప్పుడు ఎదురుగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, ఇబ్బంది కలిగించకూడదు మనం చేసే డ్రైవింగ్. అది మన కాన్సెప్ట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.